హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మెంతులతో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఏంటి మెంతులు చేదు కదా అంటారేమో, కానీ అస్సలు చేదు ఉండవండి. పైగా ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది కూడా. ముఖ్యంగా ఈ వింటర్లో మెంతి లడ్డూని తినడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి అస్సలు ఉండవండి. ఇంకా పాలిచ్చే తల్లులకు కూడా ఈ లడ్డు చాలా మంచిదండి. ఇదొక ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మెంతుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 100 గ్రాముల మెంతులని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో ఒకసారి బాగా వాష్ చేయండి. తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్ పైన మెంతులని వేసి ఎండలో కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఒక 15-20 మినిట్స్కి మెంతులు అనేవి డ్రై అయిపోతాయి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి స్మూత్ పౌడర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయండి. తర్వాత వీటిని 1/2 లీటర్ పాలలో మిక్స్ చేసి ఒక 4 గంటలు నానబెట్టండి. దీనివల్ల మెంతులలో చేదు అనేది తగ్గుతుంది. 4 గంటల తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక నానబెట్టిన మెంతి పొడిని వేసి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయండి. 7-8 నిమిషాలకి మెంతుల కలర్ చేంజ్ అవుతుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక 150 గ్రామ్స్ గోధుమ పిండి వేసి మీడియం ఫ్లేమ్లో 6 నిమిషాలు కలుపుతూ రోస్ట్ చేయండి. ఒక 6 నిమిషాలకి గోధుమ పిండి అనేది గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. తర్వాత ఈ గోధుమ పిండిని మెంతి పొడి ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక లో ఫ్లేమ్లో 100 గ్రాముల ఎడిబుల్ గమ్ని, దీన్ని ఈటింగ్ గమ్ అంటారు, గోంద్ అని కూడా అంటారండి, వీటిని కొన్ని వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా అన్ని ఎడిబుల్ గమ్స్ని కొన్ని వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 100 గ్రాముల బాదంని వేసి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు రోస్ట్ చేయండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడయ్యాక 100 గ్రాముల ఎండు కొబ్బరి తురుము వేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక 400 గ్రాముల బెల్లం తురుము వేయండి. లో ఫ్లేమ్లో బెల్లం తురుము అంతా మెల్ట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ బెల్లం అంతా కరిగేలోపు ఒక జార్లోకి రోస్ట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని మెంతి పొడి వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ అదే జార్లోకి 5 గ్రాముల యాలకులు, 5 గ్రాములు వైట్ పెప్పర్ కానీ వైట్ పెప్పర్ పౌడర్ కానీ వేయండి. నెక్స్ట్ 5 గ్రాముల జింజర్ పౌడర్ వేసి అన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మళ్ళీ అదే జార్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసి బాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత రోస్ట్ చేసిన ఎడిబుల్ గమ్స్ని బౌల్తో కానీ లేదంటే రోలింగ్ పిన్తో కానీ క్రష్ చేసుకోవాలండి. నెక్స్ట్ బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి అన్నిటిని బాగా మిక్స్ చేసి లడ్డూలాగా చేసుకోవాలి. అవసరమైతే చేతికి నెయ్యి అప్లై చేసుకొనైనా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతే అండి, మెంతి లడ్డు రెడీ. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా మంచిది హెల్త్కి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేసిన ఏ ఇంగ్రీడియంట్స్ని కూడా స్కిప్ చేయొద్దండి. ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల మనకు ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంది. ఎడిబుల్ గమ్స్ వల్ల అయితే మనకి ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఈటింగ్ గమ్స్ తినడం వల్ల మన బోన్ హెల్త్కి కానీ వెయిట్ లాస్కి కానీ స్కిన్కి కానీ పాలిచ్చే తల్లులకు కానీ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎడిబుల్ గమ్స్ తినడం వల్ల. డిస్క్రిప్షన్లో ఎడిబుల్ గమ్స్ లింక్ ఇస్తానండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేనట్లయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.